తెలంగాణలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణలోని 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19 స్థానాలపై కసరత్తు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు, కొందరు నేతలు ముఖ్య నేతలతో చేరిక వంటి అంశాలతో అన్ని సమీకరణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని తుది జాబితాను ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తాజా సమీకరణాల నేపథ్యంలో ఏసీసీ పలు చోట్ల అభ్యర్థులను మార్చే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో మేఘరెడ్డికి, బోధ్లో వన్నెల అశోక్ స్థానంలో నరేజ్ జాదవ్కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వరావుపేట, ఇల్లందు వైరాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు సిపిఐలకు కేటాయించినట్లుగా చెబుతున్న కొత్తగూడెంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి మధ్య పోటీ ఉంది. అయితే తుంగతుర్తి సీటు కోసం పోటీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థులకు బీఫామ్లో పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ దాదాపుగా ఖరారైంది. దీంతో షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటును తుది జాబితాలో ప్రకటించడం లాంఛనంగా కనిపిస్తుంది. అదే చివరి నిమిషంలో ఈ సీటు కోసం డి సంజయ్ పేరు తెరమీదికి వచ్చింది. కామారెడ్డిలో రేవంత్ నెల 10న నామినేషన్ దాఖలు చేస్తే అదే రోజున అక్కడి నుంచే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించేలా నిర్ణయించారు. బన్స్వాడ, ఏనుగు పాలరాజు, రవీందర్ రెడ్డిల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి, అదేవిధంగా సురేష్ షెట్కర్ ఎవరికి సీటు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ పోటీ చేయడం ఖాయమైంది. పటాన్చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటుగా నీలం మధు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపుగా ఈ రాత్రికి తెలంగాణలో పోటీ ఉన్న అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణలోని 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19 స్థానాలపై కసరత్తు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు, కొందరు ముఖ్య నేతల పార్టీలు చేరిక వంటి అంశాలతో అన్ని సమీకరణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని తుది జాబితాను ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి థర్డ్ లిస్ట్? వరుణ్, ఏదైతే కాంగ్రెస్ తుది జాబితాకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నాం, ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే
ప్రధానంగా ఈ వామపక్షాలతో పొత్తులకు సంబంధించి ఈ ఆలోచన జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వామపక్ష పార్టీలకు సంబంధించి చూసుకుంటే కనుక సిపిఐతో దాదాపుగా పొత్తు ఖరారు అయిపోయిందని చెప్పొచ్చు. సిపిఐకి ఒక స్థానం కేటాయిస్తూ అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది. అందుకు సిపిఐ కూడా ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక లెఫ్ట్ వామపక్ష పార్టీలో సిపిఎం అయితే తన పోటీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు తనంతట తానుగా 14 స్థానాల్లో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా సిపిఎం భావిస్తుంది. అయితే 14 స్థానాలకు సంబంధించి కూడా మనకి అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ మొత్తంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈ థర్డ్ లిస్ట్ లో ఏదైతుందో 19 మంది అభ్యర్థులను ప్రకటించాల్సింది అంటే బ్యాలెన్స్ గా. సో 19 మంది విషయంలో చూసుకుంటే కనుక ఇప్పటికే సిపిఐకి ఒక స్థానం కేటాయించింది కాబట్టి ఇంకా 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా కసరత్తు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఈ లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చివరి వరకు కొద్దిగా వెయిట్ చేయాలనే ఒక ధోరణి అయితే ఉంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు ముఖ్య నేతల కోసం కొన్ని స్థానాలు రిజర్వ్ చేసి పెట్టారు వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే గానీ మొత్తం మూడో లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పలేము. ఇప్పటికీ కసరత్తు పూర్తయి ఆయా స్థానాల్లో అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ కూడా కొన్ని స్థానాలకు సంబంధించి అంటే ఒకవేళ అలా అనుకున్న ముఖ్య నేతలు కనుక ఇతర పార్టీ నుంచి వస్తే కనుక వాటిని ఇప్పుడు ఎవరినైతే ఎంపిక చేశారో వాళ్ళని తప్పించి ఆ స్థానంలో ఇతర పార్టీ నుంచి వచ్చే ముఖ్య నేతల కోసం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కసరత్తు మొత్తం పూర్తయినప్పటికీ కూడా ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము 2 రోజుల నుంచి కూడా బీజేపీకి సంబంధించి కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పేసి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యాలయంలోనే ఈ తరహా అవి ఊహాగానాలు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు చూసుకుంటే కనుక మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా విజయశాంతి కావచ్చు, డికే అరుణ కావచ్చు, ఈ పేర్లు గత కొద్ది కాలంగా కూడా పార్టీ ఆఫీస్ లో వినిపిస్తున్నాయి. అందుకు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ సిద్ధాంతాలకు లోబడి బీజేపీలో వీళ్ళు పనిచేయలేకపోతున్నారు కాబట్టి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒకానొక సమయంలో చెప్పడం జరిగింది. సో మనం చూసుకుంటే కనుక వీళ్ళ కోసం కూడా కొన్ని స్థానాలు అప్పటి వరకు ఆపి పెట్టడం జరిగింది. బహుశా దానికి క్లారిటీ వస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు థర్డ్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు. లేదా ఏదైతే వారి కోసం మరికొన్ని స్థానాలు పక్కకు పెట్టుకుని థర్డ్ లిస్ట్ కూడా ప్రకటించే అవకాశం లేకపోతే ఫోర్త్ లిస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కూడా 3వ లిస్టు 4వ లిస్టు కూడా ఉంటుంది అని చెప్పడం మనకు తెలిసిందే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ 18 స్థానాలకు సంబంధించి థర్డ్ లిస్ట్ లో ఒకేసారి రిలీజ్ చేస్తుందా లేకపోతే వెయిట్ చేస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసాం నిన్న బీఫార్మ్స్ ఇష్యూలో కూడా కొన్ని 3 స్థానాలకు సంబంధించి కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే గనక తుది జాబితా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎంతమందితో తుది జాబితా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూసుకుంటే గనక ఏదైతే సిపిఐతో పొత్తు ఖరారైంది కాబట్టి ఇంకా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఇంకెవరు కూడా ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేవి లేకుండా అందరూ కూడా కలిసిపోవాలి అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిపిఐ ఆఫీస్ కి వెళ్ళబోతున్నారు. సిపిఐ ఆఫీస్ లో కూడా సిపిఐ నేతలతో భేటీ కాబోతున్నారు. ఏదైతే పొత్తుకు సంబంధించి కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయో వాటిని అంతా కూడా క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నాం. సో ఇప్పటికీ కూడా సిపిఐకి సంబంధించి సిపిఎం సంబంధించి కాస్త చిక్కుముడైతుంది. సిపిఎం తనకు తానుగా 14 స్థానాలు ప్రకటించుకుంది. సో ప్రకటించుకున్న స్థానాల్లో ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సిపిఐతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఏదైతే సిపిఎం పోటీ చేస్తున్న 14 స్థానాల్లో కూడా కాస్త క్లారిటీ తీసుకుని వాళ్ళని వెనక్కి తగ్గేలా చూడాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. చూద్దాం మరి సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి భేటీ తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 3వ జాబితాకు సంబంధించి ఎంతమందిని ప్రకటిస్తారు, అదేవిధంగా ఈ రోజు ప్రకటిస్తారా రేపు ప్రకటిస్తారనేది కూడా ఈ సాయంత్రం మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా లిస్టు వస్తుందని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. వరుణ్ రైట్ శ్రీనివాస్, అయితే చూసుకున్నట్లయితే బలంగా ఉన్న నేతలు బీఆర్ఎస్ లో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురునే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కొన్ని చేర్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే సిద్దిపేట నుంచి హరీష్ రావుకి ధీటుగా ఒకవేళ విజయశాంతి గారి పార్టీ మార్చితే విజయశాంతిని హరీష్ రావుకు పోటీగా దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వచ్చే లిస్టులో కేటీఆర్ కి ధీటుగా ఎవరిని దింపే అవకాశాలు ఉన్నాయి. అటు కేసీఆర్ కి అయితే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయితే బరిలో ఉన్నారు. సో త్రిముఖ పోరు ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళ ముగ్గురిని ఓడించే సత్తా కాంగ్రెస్ కు ఉందంటారా?
అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగింది. ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే ఈసారి బరిలోకి దించబోతున్నామని చెప్పి కూడా చెప్పింది. ఆ దిశలోనే టికెట్ల కేటాయింపు కూడా జరిగింది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేసీఆర్ ని ఓడించాలి, హరీష్ రావుని ఓడించాలి, కేటీఆర్ ని ఓడించాలి. ఇప్పటికే కేసీఆర్ సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికీ మనకి కామారెడ్డికి సంబంధించి అక్కడ నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక అట్ ది సేమ్ టైం ఏదైతే గజ్వేల్లో పోటీ చేస్తున్నారో అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈటల రాజేందర్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారని మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది. సో అక్కడ కేసీఆర్ గెలుపు అనేది ఇక్కడ మనం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ గజ్వేల్లో ఈటల బలంగా ఉన్నారు, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బలంగా ఉన్నారు. సో ఇక్కడ కేసీఆర్ గెలుపు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉండబోతుంది. ఇక అదే విధంగా హరీష్ రావుకు సంబంధించి చూసుకుంటే కనుక హరీష్ రావును ఓడించేందుకు విజయశాంతిని బరిలోకి దింపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే ఎందుకంటే ఇక్కడ విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీలో అలా బీజేపీ పార్టీలో అలక వహించారు. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి రావడం లేదు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనడం లేదు. ఏదైతే 2 ట్వీట్లు చేశారో 2 ట్వీట్లు కూడా పార్టీకి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక విజయశాంతితో కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది అని చెప్పేసి కూడా ఏదైతే ప్రచారం జరుగుతుందో అందుకు ఈ ట్వీట్లు మనకి బలం చేకూరుస్తున్నాయి. సో మరోవైపు చూసుకుంటే కనుక కేటీఆర్ కి సంబంధించి ఇప్పటికే అక్కడ కేకే మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో కూడా కేటీఆర్ కు చాలా గట్టి పోటీ ఇచ్చారని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా కేటీఆర్ కి వ్యతిరేకంగానే కేకే మహేందర్ రెడ్డి అక్కడ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి కూడా అక్కడ ఎక్కువ తనకంటూ వ్యక్తిగతంగా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండబోతున్నారు కాబట్టి మరింత ప్లస్ కాబోతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ని కట్టడి చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. వరుణ్, ఇట్లకు కొన్ని బీఫామ్లు అయితే ఆపేశారు. అటు బోధ్ కానీ చేవెళ్ళ కానీ వనపర్తికి ఇట్లకి ఎందుకు ఆపేశారు? అదేవిధంగా అంటే పార్టీకి స్థానాలు మార్పులు చేయటం వల్ల, కొంతమందిని ఆపేయటం వల్ల పార్టీకి నేతల వల్ల ప్రభావం పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏ మేర ప్రభావం పడుతుంది? అయితే ఇప్పటి వరకు అయితే బోధ్ సంబంధించి, చేవెళ్ళకి సంబంధించి, వనపర్తికి సంబంధించి కూడా ఆపడం వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఖచ్చితంగా మనం చూసుకుంటే గనక ఏదైతే మా కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి మంత్రులు కూడా వస్తున్నారు, మంత్రులను కూడా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా పదే పార్టీ కార్యాలయాల్లో నేతల నోటి నుంచి వినిపిస్తున్న వార్తలు. అయితే మనం చేవెళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక సబితా ఇంద్రారెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గతంలో కూడా సబితా ఇంద్రారెడ్డి పార్టీలోకి వస్తున్నారు అని చెప్పేసి పార్టీ ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. ఎందుకంటే ముందు నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి బీఆర్ఎస్ లో మంత్రి కావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికే వస్తున్నారు అని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి చేవళ్ళని ఎవరి కోసం ఆపారు అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వనపర్తికి సంబంధించి, బోతుకు సంబంధించి కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. బహుశా దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు సాయంత్రం కానీ థర్డ్ లిస్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వరుణ్, శ్రీనివాస్, అయితే కాంగ్రెస్ పార్టీలో 1000కు పైగా నామినేషన్లు అయితే అభ్యర్థులు అయితే వాళ్ళు పార్టీ కోసం, సీట్ కోసం అయితే చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 1000కు పైగా వచ్చిన పార్టీలో ఫిల్టర్ చేయంగా ఫస్ట్ లిస్ట్లో కొన్ని, సెకండ్ లిస్ట్లో కొన్ని వదిలారు. ఇవాళ కానీ రేపు కానీ కొన్ని వదులుతారు. దాదాపు మొత్తం మీద 119 స్థానాలకు మాత్రమే వాళ్ళు సీట్లు ఇస్తారు. సో మిగిలిన ఆశోకుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి డిమాండ్స్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతుంది? ప్రస్తుతానికి ఆశోకుల పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? అరుణ్, ఇది ప్రతి ఒక్క నాయకునికి తెలిసిందే 119 స్థానాలు మాత్రమే ఉంటాయి. 119 స్థానాలకి 1000 అప్లికేషన్లు వచ్చినాయి. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ కూడా 119 మందికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకన్నా ఎక్కువైతే ఇవ్వలేరు. అయితే ముఖ్య నాయకులు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళకి మరో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అయితే అందుకోసమే మనం చూసుకుంటే కనుక మనకి ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి మనకి ఇప్పటికే సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎమ్మెల్సీల ఆఫర్లు ఇస్తారు, లేకపోతే ఇతర నామినేషన్ పదవులు ఉన్నాయి, అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న నేతల్లో ఏదైతే 119 మందిని తీసేస్తే కనుక మిగతా 900 చేంజ్ చేస్తుంటే వాళ్ళకి అందరికీ కూడా పదవులు ఇవ్వడం కష్టం. అందులో కూడా జూనియర్లు ఉన్నారు,
చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులందరికీ నామినేషన్ పదవులు కానీ ఇతరత్ర ఎమ్మెల్సీలు కానీ ఇవ్వడానికి కుదరదు. అందులో ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవసరం అనుకుంటే గనక వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అందులో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ముఖ్య నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళకి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు, కానీ అందులో ముఖ్య నాయకులకు మాత్రం ఖచ్చితంగా హామీ అయితే పార్టీ నేతలు ఇచ్చారని చెప్పొచ్చు. వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.